ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఏ యోగాసనమైనా కూడా వేయాలంటే కనుక కష్టతరంగా అనిపిస్తే దాంట్లో కొంచెం వేరియేషన్స్ చేసుకుంటే ఆ యోగాసనం నుంచి వచ్చే ఫలితాలన్నీ పొందొచ్చు. కాబట్టి పర్వతాసనం ఎన్ని రకాలుగా వేయొచ్చు, అలాగే దానికి వచ్చే ఫలితాలు కూడా ఒకసారి గుర్తు చేస్తారా? సుఖంగా మనం కింద కూర్చుని బ్యాలెన్స్ గా పర్వతాసనం చేయొచ్చు అన్నమాట. చేతులు రెండు నమస్కార ముద్రలో పెట్టి పైకి చాపేసి చక్కగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండి ఈ చేతుల మూమెంట్ అటు సైడ్ కి, అటు బ్యాక్, అటు ఫ్రంట్, ఇలా మరింకొక రకంగా ట్విస్టింగ్ ఎలా చేస్తూ పర్వతాసనం 3 వేరియేషన్స్ లో చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తాం. ముందుగా 2 చేతులు పైకి లేపేస్తాం. బాగా పైకి సాగతీయాలి. ఎవరో పట్టుకుని చేతులు లాగుతున్నట్టుగా అట్లా స్ట్రెచ్ చేయాలి. అట్లా 2-3 సార్లు పైకి సాగదీస్తూ స్ట్రెచ్ చేసిన తర్వాత నడుముని కుడివైపుకి బెండ్ చేసి కుడి చేతిని నేల కానిచ్చాలి. అట్లా ఎడమ చేతిని స్ట్రైట్ గా చాపేసి సైడ్ స్ట్రెచ్ చేస్తాం. ఆ తర్వాత కుడి చేతిని పైకి లేపుతాం, ఎడమ చేతిని నేల కానిస్తాం, ఎడమ వైపుకి సైడ్ బెండ్ అయ్యి సైడ్ స్ట్రెచ్ అట్లా చేస్తాం. ఆ తర్వాత అర్ధమత్యేంద్రాసనంలో మనం ఎలా తిరుగుతాం సేమ్ అట్లాగే. అప్పుడు ఎడమ చేతిని కుడి మోకాల మీద పెట్టేస్తాం, కుడి చేతిని వీపు వెనక నుంచి తీసుకొచ్చి నడుముని మెడని ట్విస్ట్ చేసి కుడి పాదాన్ని అట్లా పట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత కుడి చేతిని ఎడమ మోకాల మీద వేసేసి నడుముని మెడని ఎడమ వైపుకి ట్విస్ట్ చేసి ఎడమ చేతితో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుంటాం. ఈ స్పైనల్ ట్విస్టింగ్ వెన్నుపాము ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత అలాగే కూర్చుని 2 చేతుల్ని సీటు వెనకాల నేల కానిచ్చేసేసి నడుముని మెడని వెనకట్లా స్ట్రెచ్ చేస్తాం. అట్లా బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. అటు ప్రక్కలకి, ఇటు ముందుకి, అటు సైడ్, అటు బ్యాక్, అన్ని విధాల బ్యాక్ ని అట్లా స్ట్రెచ్ చేయడం మంచిది. ఆ తర్వాత ఫార్వర్డ్ స్ట్రెచ్. 2 చేతులను పైకి లేపి గాలిని వదిలేస్తూ తల నేల కానేటట్టు ముందుకు వంగి చేతులు చాపేస్తాం. అలాగే కదలకుండా ఉండాలి. అలాగే స్ట్రైట్ గా పెట్టి కూర్చుని చేతులు మోకాళ్ళ మీద పెట్టేసి నడుముని గుండ్రంగా 0 చుట్టిన విధంగా అట్లా తిప్పాల్సి ఉంటుంది. క్లాక్ వైజ్ అట్లా తిప్పాలి. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా నడుముని అట్లాగే గుండ్రంగా తిప్పాలి. ఇలా చేయటం ద్వారా భవిష్యత్తులో మెడ నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్ ఇట్లాంటివి ఏమీ రాకుండా ఆరోగ్యకరంగా వెన్నుపాము పనిచేస్తుంది. పర్వతాసని 3 రకాల పద్ధతుల్లో చేయటం ద్వారా స్పైన్ హెల్దీగా అవుతుంది. ఈ మజిల్స్ అన్ని భలే ఫ్రీ అవుతాయి. అందుకని మీ ప్రక్కలకు తిరిగినప్పుడు పట్టుకోవటం కానీ, స్టిఫ్ గా ఉండటం కానీ, ఈ భాగాల్లో పెయిన్స్ రావటం కానీ ఇట్లాంటివి లేకుండా ఈ ఆసనం రక్షిస్తుందిగా. ట్రై చేయండి. 3 వేరియేషన్స్. మంచి ఒరిజినల్ క్వాలిటీ నల్ల మట్టిని తీసుకుని అందులో కొద్దిగా గ్లిజరిన్ కలిపి అందులో రోజ్ వాటర్ కలిపేసి, ఈ రోజ్ వాటర్ కలిపేసి మిక్స్ చేసేస్తాం మట్టిని, గ్లిజరిన్. ఈ మట్టి మిశ్రమాన్ని ముఖానికి మంచిగా ప్యాక్ లాగా వేసేసుకుని ఒక డ్రై అయ్యే వరకు 20-25 నిమిషాలు అట్లా ఉంచి కడిగేసుకుంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై కూడా పెరుగుతుంది కాబట్టి సెల్స్ కి ఆక్సిజన్ గా న్యూట్రియంట్స్ బాగా వెళ్ళి వేస్ట్ వెళ్ళిపోయి స్కిన్ గ్లో కూడా బాగా ఉంటుంది. అందుకని ఈ ముఖం మట్టి పట్టి ఇట్లా వేసుకునేసరికి కూడా ఫేషియల్ స్కిన్ లోపల ఉండే కొలాజన్ కూడా అది డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం కూడా ఇది బాగా పనికొస్తుంది. దానికి బ్లడ్ సప్లై బాగా పెరిగి హెల్దీగా అవుతుంది అనమాట. కానీ ఇలాంటి బెనిఫిట్స్ కోసం ముల్తానా మట్టితో వేసే మడ్ ప్యాక్ ని ఇట్లా ఉపయోగించుకుంటే మంచిది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.